చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేష్ మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన చేనేత కార్మికులను రాజకీయ స్వార్థాల కోసం తప్ప వాళ్ళ అభివృద్ధికి పాటుపడడం లేదని అన్నారు. గత 7 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన నాటి నుండి 350 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లెపల్లి రాజు నేత, చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలు పాల్గొన్నారు. చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుండి ఈరోజు ఇక్కడికి విచ్చేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళ బాధను తెలియజెప్పడం కోసం ఇక్కడికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ అనేక మార్లు కూడా చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలు వాళ్ళ మొరను, వాళ్ళ బాధను, వాళ్ళ కష్టాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఏకరువు పెట్టినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళ బాధను మేము అర్థం చేసుకుని మేమేంటంటే వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి ఇక్కడ అనేక రకాలైనటువంటి పోరాటాలు అంటే ఇందిరా పార్క్ దగ్గర అనేక రకాల ధర్నాలు కానీ, అనేక రకాల దీక్షలు కానీ, అనేక రకాల మార్చులు కానీ చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల మేము వీళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయాన్ని అదే రకంగా వాళ్ళ ఆఫీస్ని కూడా వాళ్ళ ముందు ధర్నా చేసి ఇదే అంశాన్ని కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ కూడా ఇప్పుడు మా బాధిత కుటుంబాలన్నీ కూడా మీకు చూపిస్తాయి. ఈ లేఖ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో గత 7 సంవత్సరాలుగా అంటే తెలంగాణ సిద్ధించిన తర్వాత దాదాపు 350 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యల బారిన పడితే వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డున పడ్డాయి. మరి ఏ రోజు తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ ఆత్మహత్యలు ఆగిపోవాలంటే ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఏర్పడితే కానీ వీళ్ళ యొక్క ఆత్మహత్యలు ఆగాయని చెప్పేసి ఆ రోజు పోచంప లోపల కేసీఆర్ గారు భిక్షాటన అదే రకంగా జోలెబట్టి కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భం, హరీష్ రావు గారు అసెంబ్లీ లోపల పల్లలు జరిచినటువంటి సందర్భం కూడా మనందరికీ సుపరిచితమే. మరి అధికారం తన చేతి దగ్గర పెట్టుకొని 7 సంవత్సరాలు వచ్చి అయినా కూడా ఈ బాధిత కుటుంబాలని ఆదుకోవడం కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒక చొరవ చూపట్లేదని చెప్పేసి మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఎందుకంటే మేము చేసినటువంటి పోరాటాల వల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా కదిలొచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి అంటున్నారు. అయితే అందులోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఈ కుటుంబాలను వారిని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే చేనేత అనేటటువంటి అంశాన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వలాభం కోసం కానీ వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం వాడుకుంటున్న తప్పించి పరిష్కారం అంటే చేనేత వర్గపు సమస్యలు, చేనేత ఆత్మహత్య బాధితుల యొక్క సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా మాత్రం పనిచేయట్లేదని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ఘనంగా ప్రారంభించినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ గత 4 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఆపరేషనల్గా అది స్టార్ట్ కాలేదంటే దానికి కారణం ఏంటిదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2018 ఎన్నికల్లో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 2018 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ కనుక గెలిచేది ఉంటే రైతులకు ఇచ్చినటువంటి మాదిరిగానే చేనేత కార్మికులకు కూడా పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పి చెప్పిరు. ఇప్పటికీ చెప్పిలు హుజరాబాద్ ఎలక్షన్ల సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిరు. మరి చెప్పి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళని ఎందుకు మీరు కనికరించట్లేదు, వాళ్ళ ఆర్తనాదాలు మీకు వినిపించట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఈ కుటుంబాలన్నింటికి కూడా వారికి అందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు సంపాదించే 150 రూపాయలు ఒక రోజు సంపాదిస్తే వాళ్ళు ఇల్లు ఎట్లా గడవాలి, వాళ్ళ కుటుంబ భారం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి వీళ్ళందరి కుటుంబాలు కూడా 350 కుటుంబాలను గుర్తించి వారికి అందరికీ కూడా మీరు సొంత ఇల్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇప్పించడం, వాళ్ళకి వితంతు మహిళల పెన్షన్ ఇప్పించడం, అదే పిల్లలకు కూడా ఉచితంగా విద్య ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఉన్న పెళ్లి ఈడికి వచ్చేది ఉంటే వాళ్ళకు కళ్యాణ లక్ష్మిలో అందరూ కొంచెం ఎక్కువ అమౌంట్ కలిపియడం వల్ల మీరు తెలంగాణలో ఉన్నటువంటి చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాలను కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఏదో చేస్తున్నట్టు కనుక మీరు మాట్లాడి చివరికి చేయాల్సింది చేయకపోతే మాత్రం ఈ యొక్క చేనేత వర్గం, చేనేత రంగం, ఈ యొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని హర్షించారని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే చేనేత మీద జీఎస్టీని పెంచాలనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆలోచన చేసిందో వెంటనే మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం జౌళి శాఖకు సంబంధించిన సెక్రటరీ యూపీ సింగ్ గారిని కలిసి నివేదిక ఇవ్వడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా టెక్స్టైల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారి ఆఫీస్ కూడా మేము ఒక లేఖ రాయడం జరిగింది. దాంతో ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించి పరిస్థితిని అర్థం చేసుకుని 12% ఉన్నటువంటి పెంచాలనుకున్న జీఎస్టీని తిరిగి 5% తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని
రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ఈ కుటుంబాలను ఆదుకోమని చెప్పేసి. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఎరగాలని చెప్పేసి నేను ఈ మంత్రి కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. దాంతోపాటు ఈ నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 5% GST ఉన్నదో దాన్ని కూడా పూర్తిగా ఉపసంహరించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే 5% GST లోపల 2.5% CGST, 2.5% SGST, అంటే కేంద్రం వాటా 2.5%, రాష్ట్రం యొక్క వాటా కూడా 2.5%. మన రాష్ట్రంలో నిన్ననే ఒకటి హ్యాండ్లూమ్ మార్చ్ జరిగింది. అందులో అందరూ కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ మీద ఉండేటటువంటి ట్యాక్స్ను GSTని ఉపసంహరించాలని చెప్పేసి ఊగుమ్మడిగా డిమాండ్ చేయడం జరిగింది. అయితే దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వాళ్ళు తీసుకునేటటువంటి 2.5% SGST అవుతుందో దాన్ని చేనేత మీద GST 0 చేసే వరకు కూడా మేము GST చేనేత వస్త్రాల మీద తీసుకోము, వాటిని ఉపసంహరించుకుంటామని చెప్పేసి మీరు ఒక తీర్మానం చేయడం కానీ, అసెంబ్లీ సాక్షిగా GSTని 0 చేయాలనేటటువంటి తీర్మానాన్ని మీరు ప్రకటించినా చేసినా కూడా ఈ తెలంగాణ సమాజం హర్షించదని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతోపాటు ఇక్కడ చనిపోయినటువంటి ఆత్మహత్య బాధిత కుటుంబాలకు వాళ్ళని ఆదుకోవడంతో పాటు చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు ఇస్తానటువంటి పవర్లూమ్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ మీరు ఇంకా ప్రారంభించలేదు. వాటిని ఆపరేషన్గా చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు బడ్జెట్లో మీరు 2 సార్లు మీరు 1200 కోట్లు మీరు కేటాయించినా కూడా ఖర్చు చేసే విషయం లోపల మాత్రం మీరు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దీని గురించి కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మాత్రమే కాకుండా చేనేత వృత్తిని వదిలిపెట్టి ఊరూరా బట్టలు తిరుగుతూ పనిచేసుకున్నటువంటి పద్మశాలి సోదరులకు వాళ్ళందరికీ కూడా మోపెడ్లు కానీ ట్రాలీలు కానీ ఇప్పించేది ఉంటే వాళ్ళు బతికి బట్టగట్టేటువంటి అవకాశం ఉన్నది. దీంతోపాటు మీరు దళిత బంధు అని చెప్పేసి ముందుకొచ్చిలో, అదేవిధంగా BC బంధు, పద్మశాలి బంధును కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి చేనేత బంధును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు చేనేత రంగము సంక్షోభంలో ఉంది. అనేక సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కోఆపరేటివ్ వ్యవస్థ అనేది నిర్వీర్యమవుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి 475 చేనేత వస్త్రోత్పత్తి నిలయాలు ఏవైతే సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు 150కి వచ్చేసినాయి. 3 అంతలు పడిపోయినాయి కాబట్టి వెంటనే వాటికి ఎన్నికలు నిర్వహించాలి, వాటిని ఆపరేషన్ చేయాలి, వాటికి కూడా ఏంటంటే కొంత ఫండ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఏదైతే మీరు ఉపసంహరించుకున్నటువంటి హ్యాండ్లూమ్ బోర్డుని తిరిగి పునః ప్రారంభించాలని చెప్పి అంటున్నాం. GSTని సంపూర్ణంగా ఉపసంహరించాలని చెప్పేసి అంటున్నాం. ఏవైతే కొత్తగా తెలంగాణకు సంబంధించినటువంటి క్లస్టర్స్ మాకు కావాలో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నాం. దీంతోపాటు తెలంగాణలో తయారయ్యేటటువంటి అద్భుతమైనటువంటి చేనేత కళా వస్త్రాలని మీరు దేశ వారసత్వ సంపదగా గుర్తించి అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేయడం కోసం కావాల్సినటువంటి వ్యవస్థను మీరు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా చేనేత వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించినప్పుడు మాత్రమే, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించినప్పుడు మాత్రమే ఈ యొక్క వర్గము ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇదే విధంగా ఆత్మహత్యల బారిన పడుతుంది. కాబట్టి వీలైతే ఆత్మహత్యలను నిజంగానే నిబద్ధతతోని, చిత్తశుద్ధితోని కనుక ఆత్మహత్యను నివారించాలంటే ఆత్మహత్య నివారణ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని, హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే దానికి సంబంధించి ఒక ప్యానల్ని కూడా ఏర్పాటు చేసి ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక బ్యాంక్ ఎంప్లాయీని, అదేవిధంగా డాక్టర్ని, సైకాలజిస్ట్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం పూనుకొని పనిచేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కేవలం ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసే విధంగా చేయండి తప్పించి మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం చేనేత వర్గాన్ని కానీ, చేనేత రంగాన్ని కానీ, చేనేత కార్మికుల ఆత్మహత్యలను కానీ దయచేసి వాడుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీ సొంత బిడ్డల్లాగా, సొంత ఆడబిడ్డల్లాగా మీరు అర్థం చేసుకొని వాళ్ళకు ఉపశమనం కల్పించాలని, ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళ నాయకులు కూడా ముందుకొచ్చి వీళ్ళందరూ కూడా మీరు అండగా నిలబడాల్సిందిగా మీకు ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. దాసు సురేష్.